కుంభరాశిలో జన్మించిన వారికి మ్యారేజ్ లైఫ్ వీడియో చేయమని చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది. ఆ కామెంట్స్ని చూసి ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాం. దయచేసి చివరి దాకా చూడండి. ముందుగా కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వభద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో 3 ముక్కలలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. వారి మనసులో అనుకున్నది తప్ప ఎవరు ఏం చెప్పినా వినరు. అందుకే మొండివారు అన్న ఎల్లప్పుడూ ముందు నా కుటుంబం ఆ తర్వాతే నేను అనుకుంటారు. అంటే వారికంటే వారి కుటుంబమే ఎక్కువ, నా భర్త లేదా భార్య, నా పిల్లలు ఆ తర్వాతే నేను అనుకుంటారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలైనా పురుషులైనా మాటలు కాస్త కఠినంగా మాట్లాడతారు. లోపల అనుకున్నదే నోట్లో నుండి వచ్చేస్తుంది. మనసులో ఉన్న మాటను టక్కున చెప్పేస్తారు. అందుకే సమాజంలో గయ్యాలి అనే పేరు తెచ్చుకుంటారు. కానీ సున్నిత స్వభావాలు, చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన ఆడవారు ఎవరైనా చిన్న మాట అన్నా, వాళ్ళు ఎవరో ఏదో మాట అంటే నేనెందుకు పడాలి అనే స్వభావం, చేయని తప్పుకు మాట పడ్డారు మాట అన్నవారిని అక్కడికక్కడే నిలదీస్తారు. అలా అందరి ముందు ముక్కుసూటిగా మాట్లాడడం వలన వీరికి కోపం ఎక్కువ అని కాస్త పొగరు అనే ముద్ర పడుతుంది. నిజానికి వీరికి కోపం ఎక్కువే, కానీ ఎవరి ఏమనకుండా ఏదైనా సందర్భంలో ఈ రాశిలో పుట్టిన వారికి వారి జీవిత భాగస్వామితో గొడవ అయితే ఊరికే మాట అంటే పడని మనుషులు కాబట్టి ఆ గొడవను సాగదీస్తారు. చాలా తక్కువ సార్లు సర్దుకుంటారు. మాటకి మాట రెట్టిస్తూ ఉంటారు. కానీ వీరు తప్పు ఉంటే మాత్రం వారికి ఛాన్స్ ఇవ్వకుండా వీరే వెళ్ళి ఒప్పుకుంటారు. కోపం చల్లారాక వీరే వెళ్ళి మాట్లాడతారు. కానీ కుంభరాశి వారు మాత్రం చికాకుగా ఉన్నప్పుడు వీరిని కదిలించకపోవడమే మంచిది. మాటకు మాట ఎదురు చెబుతారు. కానీ నాదే పైచేయిగా ఉండాలని, నేను చెప్పింది అందరూ వినాలని ఎప్పుడూ అనుకోరు. నా మాటకి విలువ ఉండాలి అని కోరుకుంటారు. వీరు కోపంలో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. వీరిలో నిర్లక్ష్య ధోరణితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది. వీరు భర్తని కానీ భార్యని కానీ ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. వైవాహిక జీవితం విషయంలో వీరి జీవిత భాగస్వామికి అర్థం అవ్వనట్లుగా ఉంటారు. ఒక్కోసారి చాలా ప్రేమ చూపిస్తారు. కొన్నిసార్లేమో ప్రేమగా మాట్లాడినా చిరాకు పడుతూ ఉంటారు. అంతా వారి మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒంట్లో బాగున్నప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటారు. బంధువులకు వారి భార్య లేదా భర్త గురించి గర్వంగా చెప్పుకుంటారు. వారంటే ఇష్టం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రేమ చూపిస్తే అలుసైపోతామనే భావన వీరి మనసులో ఉంటుంది. అందుకే కాస్త బెట్టుగా ఉంటారు. ఏదైనా పని ఉంటే వీరు కాళ్ళు చేతులు ఆడవు. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ పని కానీ ఉంటే వీరు హడావిడి చేసింది కాకుండా ఎదుటి వారిని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు. అనుకున్న పని అయ్యేంత వరకు మనశ్శాంతి ఉండదు. వీరికి వీరి జీవిత భాగస్వామి బయటకు వెళ్తే 100 పనులు అప్పగిస్తారు. అన్నీ ఒకేసారి అయిపోవాలి. వీరికి పనులు నిదానంగా సాగితే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి అస్సలు నచ్చదు. వీరు కూడా యాక్టివ్గానే ఉంటారు. ఈ కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు. కానీ వ్యక్తీకరణ చేయలేరు. వారి ప్రేమను ఎదుటి వారికి ఎలా చెప్పాలో వీరికి అస్సలు తెలియదు. వీరి రక్త సంబంధీకులు వీరి మీద ఉన్న ప్రేమ కన్నా వీరికి కొత్తగా పరిచయమైన స్నేహితులు, ఆత్మీయులు వీరిని ఎక్కువగా గౌరవిస్తారు. ఒక్కోసారి అయిన వాళ్ళకంటే వాళ్ళే బెటర్ అనుకునే సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీరికి ఎవరినైనా నిలదీసే ధైర్యం ఉంటుంది. కానీ తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కానీ వీరి ఎమోషన్ వీటిని బయటికి వ్యక్తపరచకుండా మనసులోనే ఉంచుకుంటారు. కాబట్టి వీరిని చాలామంది అర్థం చేసుకోలేకపోతారు. నన్ను ఎవరూ సరిగా అర్థం చేసుకోవట్లేదు అని బాధపడతారు. కానీ నాలో నేనే అనుకుంటూ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనే ఆలోచన అస్సలు చేయరు. ఈ రాశికి అధిపతి శని కాబట్టి వీరి జీవితంలో ఎన్నో బాధలు పడతారు. ఆ కష్టకాలం వీరికి ఎంతో అనుభవాన్ని ఇస్తుంది. మీరు ఆవేశంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారో అని కూడా వినిపించుకోరు. అంటే ఉదాహరణకు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ఒక మనిషి గురించి ఇలా చెప్పాడు అని చెప్తే వాళ్ళు నిజంగా అన్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పుడు మాటలు వింటారు. ఆ స్వభావాన్ని వాడుకొని వీరి ఆత్మీయులను వీరికి దూరం చేయాలని చూసేవారు కూడా ఉంటారని గమనించుకోవాలి.
ఎవరేం చెప్పినా నమ్మనట్లే ఉన్న ఆ మాటలు సూటిగా మనసుకు తగులుతాయి. ఈ కుంభరాశి వారి జీవితంలో జరిగే దాదాపు అన్ని గొడవలు చెప్పుడు మాటల వల్లే, నిజంగానే అపార్థాల వల్లే అవుతుంది. ఉదాహరణకు ఎవరో వచ్చి మీ స్నేహితుడు లేదా స్నేహితురాలని గురించి ఇలా అన్నారు అని చెప్తే నిజంగా అని ఉంటారా లేదనే ఆలోచన చేయకుండా ఆ స్నేహితుడు కనిపించినప్పుడు మొహం తిప్పడం, ఎదుటివారు అసలు ఏమైంది అన్నట్లుగా వింతగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటారు. అటువంటి అపార్థాల వల్ల చాలామందిని దూరం చేసుకుంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు. వీరిలో ఉండే ఒక లక్షణం, వారు కనుక అబద్ధం చెప్తే అది నిజంగా నిజమవుతుంది అనుకుంటారు. అంటే ఉదాహరణకి వీరు కొంత డబ్బు నష్టపోయారు అనుకుందాం. ఒక 10,000 నష్టపోతే 20,000 అని చెప్పారనుకోండి. కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇబ్బంది వచ్చి ఇంకో 10,000 కోల్పోతే అదిగో ఆ రోజు నేను అబద్ధం చెప్పాను, అది నిజమైంది అనుకుంటారు. అంటే అబద్ధాలు చెప్తే నాకు కలిసి రాదు అని నమ్మేవారు కుంభరాశిలో చాలామంది ఉంటారు. ముఖ్యంగా శతభిష నక్షత్రంలో పుట్టిన వారి, కుంభరాశిలో పుట్టిన వారి పైన రవ్వంత ప్రేమ చూపిస్తే చాలు, వారే నా ఆత్మీయులు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. వారి మీద అభిమానం వీరి ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, స్నేహితులను మరువరు. అది వీరిలో ఉన్న ఒక మంచి గొప్ప లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరి మీదైనా కుంభరాశి వారికి కోపం వస్తే చాలా రోజులు కోపం తగ్గదు. ఒకవేళ తగ్గినా వీరు కాస్త బెట్టు చేస్తారనే చెప్పచ్చు. అందుకే వీరు వీరి జీవిత భాగస్వామికి మొండివారిలాగా కనిపిస్తారు. ఏదైనా గొడవ పడుతున్నప్పుడు తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. తమపై ఆధిపత్య ధోరణిని సహించరు. వీరిలో ఉండే అతి ముఖ్యమైన లక్షణం మరియు వీరి బలహీనత, ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఉదాహరణకు కొంతమంది ఏదైనా ఇబ్బంది వస్తే వారందరూ వెనుక ఉండి వీరిని రెచ్చగొట్టి పంపిస్తారు. వీరేమో రెచ్చగొడితే రెచ్చిపోతారు, ఒక్కరే నిలదీస్తారు. దానివల్ల ఎదుటివారి పూర్తి దృష్టి వీరి మీద ఉంటుంది. వీరే శత్రువులుగా కనిపిస్తారు. నన్నే ఎందుకు ముందుకు తోస్తున్నారు, వాళ్ళు ఎందుకు అడగట్లేదు అనే ఆలోచన చేయరు కుంభరాశిలో జన్మించిన వారు. అది ఎప్పుడైతే వీరికి అర్థం చేసుకుంటారో అప్పుడే వీరి జీవితంలో గొడవలు చాలా వరకు తగ్గుతాయి. స్నేహితుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వీరి స్నేహితులను ఎవరైనా ఏమైనా అంటే వారికంటే ముందు వీరిని అన్నట్లుగా రియాక్ట్ అవుతారు. పక్కవారి పనులకు అడిగినంత సహాయం చేస్తారు. వీరి పనులు మాత్రం ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా చేస్తారు. అంటే వీరి యొక్క జీవితంలో ఒంటరి పోరాటం చేస్తుంటారు. తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. తమలోనే కుళ్ళి బాధపడతారు. వీరి జీవిత భాగస్వామితో వీరికి ఏమైనా అపార్థాలు ఉన్నా వారిలో వారే మదన పడతారు. మహా అయితే వారి తల్లిదండ్రులకు చెబుతారేమో కానీ బయట వరకు చెప్పి నేను అల్లరైపోతానని భావిస్తారు. అలాగే కుంభరాశి వారిలో ఉండే విచిత్రమైన లక్షణం ఏంటంటే వీరు ఎవరితోనైనా సహాయం చేయించుకుంటే భవిష్యత్తులోనే నీకు ఎంత చేశాను అంత చేశానే అని మాటలు పడాల్సి వస్తుందనే ఆలోచనతో చాలా వరకు ఎవరిని సహాయం చేయమని అడగరు. ఈ మనస్తత్వం కనుక వదిలితే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అందరికీ సహాయాలు చేసి వారి అభివృద్ధికి కారణమవుతారు. వీరు మాత్రం ఎవరిని సహాయం అడగకుండా ఒంటరి పోరాటం చేస్తూ అక్కడే ఉంటారు. ఆ పొజిషన్లోనే ఉంటారు. కానీ ఈ విషయంలో ధనిష్ట నక్షత్రం వారికి కాస్త డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఎవరితో ఎలాంటి పనులు చేయించుకోవాలో వారికి బాగా తెలుసు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు. ఒక్కసారి మీరు నష్టపోవడం, ఇతరుల చేతుల్లో మోసపోవడం జరిగిన మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే వారిలాగా వీరు మోసగాళ్ళు కాదులే అని మళ్ళీ హామీ సంతకాలు పెట్టడం, మాట సహాయం చేయడం, రికమెండేషన్లు చేయడం లాంటివి చేసి మళ్ళీ మోసపోతారు. ఇలా ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దీనంగా వీరిని సహాయం చేయమని అడిగితే అందరూ అలానే ఉంటారా అని ఆలోచించి మళ్ళీ నష్టపోతారు. ఇది వీరిలో ఉన్న ఒక బలహీనత అని చెప్పవచ్చు. అలాగే వీరికి పంతం ఎక్కువ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొండి పంతం అని చెప్పవచ్చు. నేనే ఎందుకు తగ్గాలి అని అనుకునే మనస్తత్వం. వారి తప్పు లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచరు. వీరికి మండితే మాటకు మాట సమాధానం ఇస్తారు. వారి ముందు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా జంకరు. ఆ లక్షణమే వీరిని పొగరుగా జనాలకు చూపిస్తుంది. ధైర్యంగా ప్రశ్నించే స్వభావం అదే వీరిని చిక్కుల్లో పడేస్తుందని చెప్పవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి కలుపుగోలుతనం ఎక్కువ. తక్కువ సమయంలోనే మనుషులను ఆకట్టుకుంటారు.
చూడడానికి అహంభావ స్వరూపంలో ఉంటారు. వీరితో 20 సంవత్సరాలు కలిసి బ్రతికినా ఎవరికీ అర్థం కాని స్వభావం అర్థమైనట్లే ఉంటారు. కానీ వీరి జీవిత భాగస్వామికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ వీరి మనస్తత్వం గురించి అడిగితే ఏమోనండి, ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు, పూర్తిగా నాకు అర్థం అవ్వరని చెబుతారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అస్సలు తెలియదు. ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఎప్పుడు ఏ మూడులో ఉంటారో కూడా తెలియదు. మామూలుగా ఉన్నప్పుడు ఆకాశం అంత ప్రేమను చూపిస్తారు. కోపం వచ్చినప్పుడు నోటికి వచ్చింది మాట్లాడతారు. ఆ సందర్భంలో క్షణికావేశం వల్ల బంధాలు అన్నీ తెగదెంపులు చేసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వీరిలో ఉండే విచిత్రమైన లక్షణం ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వారికి బాగా నచ్చిన వాళ్ళని, మనసుకు దగ్గరైన వారిని ఏమీ అనకుండా వేరే వారి మీద వారి కోపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ వీరిలో ఉండే వింత లక్షణం ఏంటంటే, వీరు కోపంలో ఉన్నప్పుడు ఆవేశాన్ని మొత్తం బాగా ఇష్టమైన వాళ్ళ మీద, బాగా దగ్గరైన వాళ్ళ మీద చూపిస్తారు. వారి మీద అన్ని హక్కులు వారికి ఉన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నోరు కంట్రోల్లో ఉండదని చెప్పాలి. ఏది పడితే అది మాట్లాడతారు. కానీ అవన్నీ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారిని వారు ప్రశ్నించుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు వీరిని ఎంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా కంట్రోల్ అవ్వరు. ఈ లక్షణం వల్ల ఏమవుతుంది అంటే, ఎదుటివారికి వారిపైన వీరికి ప్రేమ లేదేమో అనే సందేహం వస్తుంటుందట. అది చాలా అపార్థాలకు, మనస్పర్ధలకు కారణమవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు కోపం వచ్చినప్పుడు ఎంత మౌనం పాటిస్తారో సంబంధ బాంధవ్యాలు అంత మెరుగుపడతాయి. ఎవరేం చెప్పినా అన్నీ నిజాలేనని విని మనసులో పెట్టుకోకుండా నిజమా కాదా అని తెలుసుకోవడం ఉత్తమం. వీరిలో ఉండే మంచి లక్షణం, మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. ఒకవేళ వీరు ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి, ఆ తర్వాత పని చేయడం వల్ల వీరికి నష్టం వస్తుంది అని తెలిసినా అది ముందే ఆలోచించి ఉంటే బాగుండేది. ఆల్రెడీ మాట ఇచ్చేశాక ఇక చేయక తప్పదు అనుకుంటారు. అంటే వారికి నష్టం వచ్చినా పర్లేదు, వారు ఇచ్చిన మాట పోకుండా చూడాలి అనుకుంటారు. స్నేహానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. వీరి వల్ల వారి స్నేహితులకి ఎక్కువ లాభమే, కానీ వీరి స్నేహితుల వల్ల వీరికి లాభం చాలా తక్కువ ఉంటుంది. స్నేహితుల కష్ట నష్టాల్లో తోడుగా ఉంటారు. ఎంత దగ్గర వాళ్ళైనా వారిదైన సందర్భంలో వంకర బుద్ధి చూపిస్తే వారితో సంబంధాన్ని అక్కడికక్కడే తెంచేసుకోవడానికి కూడా వెనకాడరు. నమ్మకం లేని చోటే కుంభరాశిలో జన్మించిన వారు ఉండలేరు. ఇష్టం లేని వారితో మాట కలపలేకపోతారు. ఎవరి మీదైనా చెడు అభిప్రాయం కనుక ఉంటే, అంటే ఒక మనిషి నటిస్తున్నాడు అని కనుక మీరు అనుకుంటే వారిని పలకరించడానికి కూడా ఇష్టపడరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు వీరిని మోసం చేసిన వారే వీరిని కావాలని పలకరించడం, వీరు చిరాగ్గా సమాధానం ఇవ్వడం, అది చూసిన జనం చూడు వీరికి ఎంత పొగరు, వారు ఎంత చక్కగా పలకరిస్తే వీడు పొగరుగా సమాధానం చెబుతున్నారు అనుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అంటే 10 మందిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు నవ్వుతూ మాట్లాడి నటిద్దాం అనుకోకుండా వారి మనసులో భావాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అక్కడికక్కడే ముఖం మీద చెప్పే స్వభావం. కాబట్టి వీరి జీవితంలో బాధలు ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన వారు నలుగురిలో ఉన్నప్పుడు చలాకీగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉండడాన్ని ఇంకా ఇష్టపడతారు. వ్యక్తిగత స్వాతంత్రాన్ని ఇష్టపడతారు. అంటే ఎవ్వరూ వీరి మీద ఆంక్షలు పెట్టకూడదు. పెడితే వీరికి అస్సలు నచ్చదు. పంజరంలో ఉండడాన్ని ఇష్టపడతారు. ఆ రూల్స్ పెట్టిన వారు వారి జీవిత భాగస్వామి అయినా సరే వారి మనసుకు నచ్చిన పని చేయడానికి ఇష్టపడతారు. అంత సులువుగా ఇష్టం లేని దాన్ని సర్దుకోలేరు. స్వతంత్రాన్ని కోరుకుంటారు. ఆఖరికి వీరు కొనుక్కునే బట్టల విషయంలో కూడా అదే జరుగుతుంది. వారికి నచ్చిందే వారు ఎంచుకోవాలి. అప్పుడే సంతోషంగా వేసుకోగలుగుతారు. నాకు నచ్చిందే చేయాలనే పట్టు వీరిలో ఉంటుంది. అంత సామాన్యంగా ఎవరికి లొంగరు. అలాగే వీరికి ఆధ్యాత్మిక తత్వం ఎక్కువగా. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన ఆడవారు దేవుడికి ఎక్కువగా ముడుపులు వేయడం, మొక్కులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేవుడిని బాగా నమ్ముతారు. సంస్కృతి మీద గౌరవం ఉంటుంది. సాంప్రదాయాలను ఆచరిస్తారు. వీరిలో ఉండే ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ, మాట మీద నిలబడే స్వభావం వల్ల వీరికి ఎక్కడికి వెళ్ళినా నోటి మాటతో రుణాలు ఇచ్చేవారు కూడా ఉంటారు. అంటే ఏ హామీ లేకుండా వారి నోటి మాటకే రుణాలు ఇచ్చేవారు ఉంటారు. వీరికి డబ్బులు ఇవ్వడం వల్ల మనమే మోసపోమని నమ్మకం ఎదుటి వారికి ఉంటుంది. చాలామందికి అడగగానే వారికి తోచిన సహాయాలు చేయడం, సహాయం చేయించుకున్న వాళ్ళు మంచి హోదాకు వెళ్ళాక వీరు చేసిన సహాయాల్ని మర్చిపోవడం, అందరిలో ఒకరిలాగా మామూలు వ్యక్తిలాగా చూసే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అంటే వీరు చేసిన సహాయాన్ని ఇతరులు మర్చిపోతుంటారు. అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.
ఉదాహరణకు ముందు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్తే ఆ చెప్పిన అబద్ధాలు నిజమవుతుంది అనుకోవడం, ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టిన స్థానాలు మార్చడం, నాకు ఇది ఎక్కడ ఉంటేనే కలిసి వస్తుంది అనుకోవడం లాంటివి సెంటిమెంట్ వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన ఆడవారు చాలా ఓపికగా ఇంటిని అందంగా చక్కగా ఉంచుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు షోకేస్ పీసులు కానీ ఏదైనా చిన్న చిన్న బొమ్మలను తెచ్చి ఇంట్లో అందంగా అలంకరించుకుంటారు. ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి కావడం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మైండ్లో ఇంకొక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది. నిద్రపోయే ముందు కూడా ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచనలతోనే గడిపేస్తారు. అతి ఆలోచన వీరి వీక్నెస్ అని చెప్పచ్చు. ఏ విషయాన్ని అక్కడితో వదిలేయరు, సాగదీస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా వీరి మొండితనం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వీరి పై అధికారులు ఏదైనా అంటే తిరిగి వాదిస్తే నా ఉద్యోగం పోతుంది అని ఆలోచించకుండా మాటకు మాట సమాధానమిస్తారు. భారీ ఆత్మాభిమానాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్కువ చేసుకొని చూసుకోలేరు. ఎదుటివారు ఎంత పై స్థాయిలో ఉన్నా వారి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. అందుకే అందరూ పొగరబోతూ అనుకుంటారు. మనిషి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి ప్రవర్తించడం వీరికి చేత కాదని చెప్పాలి. అందుకే ఈ కుంభరాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి పై అధికారులతో ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి 40 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడతారు. ఉన్నట్టుండి హెల్త్ విషయంలో వీక్ అయిపోతారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు, బరువు పెరగడం, ఒళ్ళు రావడం లాంటివి జరుగుతాయి. మధ్యలో ఒక వయసు వచ్చాక అనారోగ్య సమస్యలతో బాధపడతారు. వీరు యవ్వనంగా ఉన్నప్పుడు బక్కపలచగా ఉంటారు. వివాహం అయ్యాక వీరి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చూపరు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు వీరికి ఎప్పుడైనా తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తే రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు. ఆ క్షణంలో మరుసటి రోజు తగ్గిపోగానే తగ్గిపోయింది, ఇంకెందుకు డాక్టర్ దగ్గరికి, ఎందుకు అసలు నాకు చాలా పనులున్నాయి, ఇంతలోనే ఆలోచనలు మార్చేస్తారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదని గమనించాలి. కుంభరాశిలో జన్మించిన వారు అలాగే వీరికి చెప్పవలసిన ఇంకొక సూచన ఏంటంటే, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని ఆపుకోవడం, జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించడం, మీ మనసులో వారిపైన ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి. మీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తపరచకపోతే వృధా అని గమనించాలి. ఎందుకంటే ఈ కుంభరాశిలో జన్మించిన వారు సీక్రెట్గా వారికి ఇష్టమైన వారి పట్ల కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ వారి మాటల్లో ఆ ప్రేమ కనిపించదు. ప్రేమ ఉండి లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఆ స్వభావాన్ని అలా కొనసాగిస్తే దానివల్ల రిలేషన్లో ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకున్నవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక వారు గమనించాల్సిన విషయం, ఈ రాశిలో జన్మించిన వారు అసహనాన్ని ఏమాత్రం కూడా భరించలేరు. వీరితో మాట్లాడేటప్పుడు ఒక గీత గీసుకొని ఆ గీతలోనే ఉండడం మంచిది. వీరు ఆవేశంలో ఏదైనా అన్నప్పుడు, మీరు కూడా ఏదైనా అన్నప్పుడు అంటే దానినే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఆ గొడవ చాలా దూరం వెళ్తుంది. కాబట్టి అటువంటి సమయంలో కాస్త నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. వారి మూడ్ బాగోలేనప్పుడు అలా ఒంటరిగా వదిలేస్తే వారే సర్దుకుంటారు. కుంభరాశి వారు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు మాట జారకుండా జాగ్రత్త పడాలి. అలాగే కుంభరాశి వారు ఇంకొకటి గమనించాల్సిన విషయం, వీరు మరియు మకర రాశిలో పుట్టినవారు అత్యవసరమైతే తప్ప ఎంత తక్కువ రుణాలు తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే రుణం తీసుకుంటే జాతకరీత్యా అంత త్వరగా తీరదు, చాలా ఇబ్బందులు పడతారు. ఒక దగ్గర రుణం తీసుకుంటారు, ఎలాగోలా కష్టపడి తీర్చేద్దామనే లోపు ఇంకొక అవసరం వచ్చి ఇంకొక చోట రుణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే ఎదురవుతుంటాయి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అపజయాలు ఎదురవుతాయి. మరియు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలగా విజయాన్ని సాధిస్తారు. ఈ కుంభరాశిలో 3 నక్షత్రాల బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పుకొని వీడియో చివరిలో ఏ పరిహారాలు పాటించాలో చెబుతాను. ముందుగా ధనిష్ట నక్షత్రం గురించి చెప్పుకుంటే, ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. వీరి పేర్లు అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గు, గేతో మొదలవుతాయి. గణం రాక్షస గణం, జంతువు సింహం. ఈ ధనిష్ట నక్షత్రం వారికి తెలివితేటలు చాలా ఎక్కువ.
వీరి తెలివితేటలను సరిగ్గా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. ఉన్నత శిఖరాలను సునాయాసంగా అందుకుంటారు. ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు. వీరు అందరికీ సలహాలు సహాయాలు చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు, స్థిరాస్తుల రూపంలో నిలబడతాయి. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మొండితనం కారణంగా విమర్శలను అడుగడుగునా ఎదుర్కొంటారు. పైసాకు చెల్లని వ్యక్తులను నమ్మి నెత్తిన ఎక్కించుకొని కష్టాలను కొని తెచ్చుకుంటారు. సంతానాన్ని అతిగారాబం చేస్తారు. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, పగడాన్ని ధరించాలి. రెండోది శతభిష నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి రాహు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు గో, సా, సి, సుతో మొదలవుతాయి. రాక్షస గణం, జంతువు, గుర్రం. వీరికి మొండితనం ఎక్కువ. వీరికి స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల మెప్పు కొరకు అయినా వారిని దూరం చేసుకుంటారు. సత్యమేవ జయతే అనే పదాన్ని విశ్వసిస్తారు. ధైర్య సాహసాలు. ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి వీరు విశ్వసించరు. దానికి బదులుగా మెదడును ఉపయోగిస్తారు. అంటే శారీరక శ్రమతో వీరు సాధించే విజయాల కంటే బుద్ధి కుశలతతో విజయాన్ని సాధిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కాస్త వినోదాత్మకంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా లోపల కాస్త భయమున్నా సరే పైకి గంభీరంగా ఉంటూ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి ఉండే నమ్మకం మరియు శక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడరు. వీరి మంచి స్వభావం వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, గోమేధికను ధరించాలి. మూడో నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి పేర్లు సే, సో, ధాతో మొదలవుతాయి. మానవగణం, జంతువు సింహం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కోపం కాస్త ఎక్కువే అని చెప్పాలి. అన్యాయాన్ని వీలైనంత వరకు ఎదిరిస్తారు. అలాగే వీరు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు స్వీకరించరు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత దానాలు చేస్తారు. వీరి ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉంటాయి. సంతానం నుండి పూర్తి ఆనందాన్ని పొందుతారు. 24 నుండి 33 సంవత్సరాల వరకు జీవితంలో అత్యద్భుతమైన ఎదుగుదలను చూస్తారు. చక్కటి ప్రవర్తనతో వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. వీరు ఎన్నడూ ఎవరిని బాధించడానికి ప్రయత్నించరు. వీరి వ్యక్తిత్వంలోని ప్రత్యేకమైన లక్షణం వల్ల ప్రజలు వీరిని విశ్వసిస్తారు. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను, పుష్యరాగాన్ని ధరించాలి. పరిహారాల విషయానికి వస్తే ఈ కుంభరాశిలో జన్మించిన వారు కుదిరినప్పుడల్లా గోశాలను సందర్శించడం, గోవులకు కూరగాయలను తినిపించడం, అమ్మవారిని ఆరాధించడం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.